ఇప్పుడు మీరు వింటున్న కథ పేరు కన్నుమూయనివాడు. కాశ్మీర దేశంలో ప్రవర్ధన మహారాజుకు కొడుకులు లేరు. పద్మిని అని ఒక కుమార్తె ఉండేది. ఆయనకా కుమార్తె అంటే పంచప్రాణాలు. తండ్రి గారాబంగా పెంచటం చేత పద్మిని కాస్త ఆకతాయిగా పెరిగింది. ఒకసారి ప్రవర్ధనుడు తన సామంతులతో సహా యవనులతో యుద్ధానికి బయలుదేరవలసి వచ్చింది. ఆయన తాను తిరిగి వచ్చేదాకా పద్మినిని 1000 కళ్లతో కనిపెట్టి ఉండమని ఆమె చెలికత్తెలకు చెప్పి యుద్ధానికి బయలుదేరాడు. తండ్రి వెళ్ళిపోయాక పద్మినికి మరింత స్వేచ్ఛ దొరికినట్టయింది. ఆమె రోజు ఉద్యానవనంలో ఉండే కొలనులో జలక్రీడలాడేది. చెలికత్తెలు వద్దంటున్నా చెట్లెక్కేది. ఇలా కొద్ది రోజులు గడిచాక పద్మినికి ఒక వెర్రి ఆలోచన వచ్చింది. రాజభవనానికి కొంత దూరంలో ఒక పెద్ద మడుగున్నది. ఆ మడుగు, దాని చుట్టూ ఉండే చెట్లు, అడవి ఒక గంధర్వుడిదని చెప్పుకునేవారు. అందులోకి ఎవరూ దిగి స్నానాలు చేసేవారు కారు. ఈ సంగతి పద్మినికి కూడా తెలుసు. పద్మినికి ఆ మడుగులో ఈత కొట్టాలనిపించింది. ఆ సంగతి ముందుగా తన చెలికత్తెలకు చెప్పక వారిని అటుగా షికారు తీసుకుపోయి వారు లబలబలాడుతున్నా వినిపించుకోకుండా అందులోకి దిగి మడుగు మధ్యకు ఈదుతూ పోసాగింది. చెలికత్తెలకు ఏం చెయ్యాలో తోచలేదు. ఏమైతే అయింది, మనమందరమూ ఈదుకుంటూ పోయి రాజకుమార్తెను బలవంతాన బయటికి ఈడ్చుకొద్దాం అనుకొని చెలికత్తెలు కూడా మడుగులోకి ప్రవేశించి మధ్యకేసి ఈదసాగారు. వాళ్ళు 4 బారలు వేశారో లేదో పద్మిని కెవ్వున 2-3 సార్లు అరిచి నీటిలోకి మునిగిపోయింది. చెలికత్తెలు గుండెలు దడదడలాడుతూ తిరిగి ఒడ్డుకు వచ్చేశారు. వాళ్ళు మడుగు ఒడ్డున చాలాసేపు నిలబడ్డారు. కాని పద్మిని జాడలేదు. మర్నాడు ఉదయానికి పద్మిని తనంతట తానే తడిబట్టలతో ఇల్లు చేరుకున్నది. తన చెలికత్తెలు ఎంత గుచ్చి అడిగినా ఆమె జరిగిన సంగతి చెప్పలేదు. ఈ సంఘటన జరిగిన 6 మాసాలకు ప్రవర్ధన మహారాజు యుద్ధాల నుంచి తిరిగి వచ్చాడు. పద్మిని, చెలికత్తెలు ఆయనకు ఎదురు వెళ్లారు. పద్మిని అప్పటికి 6 మాసాల గర్భిణి. అది చూసి తండ్రి, ఏం జరిగింది? నా వంశానికి ఎలా అపకీర్తి తెచ్చావు అని కఠినంగా అడిగాడు. పద్మిని తల వంచుకొని తండ్రికి జరిగిన సంగతి దాచకుండా చెప్పేసింది. తాను తన చెలికత్తెలను ధిక్కరించి అరణ్యం మధ్య ఉండే గంధర్వుడి మడుగులోకి ఈతలు కొట్టబోయింది. అక్కడ తనను గంధర్వుడో, నాగుడో, యక్షుడో మరెవడో పట్టుకొని మడుగు దిగువన ఉండే తన భవనానికి తీసుకుపోయి బలాత్కరించాడు. మర్నాడు ఉదయం వాడు విడిచిపెట్టితే ఆమె ఇంటికి తిరిగి వచ్చేసింది. తన కుమార్తె బుద్ధిపూర్వకంగా తప్పు చెయ్యలేదని గ్రహించి తండ్రి ఆమెను క్షమించాడు. సకాలంలో ఆమె ఒక మగబిడ్డను కన్నది. వాడిలో ఏ అవలక్షణం గాని ఉన్నట్టు కనబడలేదు. ప్రవర్ధనుడు వాడికి తానే తాత, తండ్రి అయి వాణ్ణి ఎంతో ప్రేమగా పెంచసాగాడు. వాడికి ప్రగల్భుడు అని పేరు పెట్టారు. ప్రగల్భుడికి 15-16 ఏళ్లు వచ్చాయి. వాడి చదువు పూర్తి అయింది. ఒకనాడు ప్రవర్ధనుడు తన మనుమడితో పాటు వనవిహారానికి వెళ్ళి అలసిపోయి చలవరాతి అరుగు మీద చతికిలబడ్డాడు. వెంటనే ప్రగల్భుడు, తాత, నేను చాలా కాలంగా చూస్తున్నాను. నువ్వు ముసలివాడివయ్యావు. నీ కిరీటం నా నెత్తిన, రాజ్యభారం నా భుజాల మీద పెట్టి హాయిగా ఇంట్లో కాలిమీద కాలేసుకొని కూర్చొని విశ్రాంతి తీసుకో అన్నాడు. ప్రవర్ధన మహారాజు ఈ మాటను బాల్యచాపల్యం కింద జమకట్టి, తొందరపడతావేంరా? నా తర్వాత రాజ్యం నీకు కాక ఇంకెవరికి పోతుంది? నువ్వే నా వారసుడివి అన్నాడు ఓర్పుగా. మరొకసారి కూడా ఇలాగే జరిగింది. చాలాసేపు ఉద్యానంలో నడిచిన మహారాజు కాళ్ళు నొచ్చి ఒక అరుగు మీద కూర్చున్నాడు. ప్రగల్భుడు చిరాకు పడుతూ, నువ్వు నడవను కూడా లేవు, నాకు పట్టం కట్టి విశ్రాంతి తీసుకో అన్నాడు. ఒరే చిలిపివెధవా, ఈ ఆలోచనలు నీకెవరు చెబుతున్నారో కాని వాళ్ళు నీ మంచి కోరిన వాళ్ళు మాత్రం కారు. నేను బతికి ఉండగా నా సింహాసనం మీద మరొకడు కూర్చునే మాట కల్లా. నా అనంతరం అంటావా? ఆ సింహాసనం తప్పక నీదే అవుతుంది అన్నాడు ప్రవర్ధన మహారాజు. సింహాసనాన్ని నువ్వు ఇష్టపడి ఇవ్వకపోతే బలవంతాన లాక్కోవలసి వస్తుంది, అంతే అంటూ ప్రగల్భుడు కోపావేశంతో అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోయి, అమ్మా, నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు. తల్లి కారణం అడిగితే తాత తనకు పట్టం కట్టడం లేదన్నాడు. ఆమె కూడా వాడి మాటలను తెలిసి తెలియని మాటల కిందనే జమకట్టింది. కాని ప్రగల్భుడు నిజంగానే వెళ్ళిపోయాడు. అతను 2-3 రోజులు ప్రయాణించి సువర్ణుడనే చిన్న రాజు వద్దకు వెళ్ళి ఉద్యోగం అడిగాడు. ఎవరు నువ్వు? ఏం ఉద్యోగం చేస్తావు? ఎంత జీతం కావాలి అని సువర్ణుడు ప్రగల్భుణ్ణి అడిగాడు. నేనెవరైతేనేం, ఏ పని చెప్పినా చేస్తాను. జీతం సంగతి ఇప్పుడేమీ అడగను. 1 ఏడాది మీ దగ్గర పని చేస్తాను. నా పని మీకు తృప్తిగా లేకపోతే ఏమీ ఇవ్వవద్దు. తృప్తిగా ఉంటే నేను అడిగినది ఇవ్వండి అన్నాడు ప్రగల్భుడు. సువర్ణుడు సరేనన్నాడు. మనుమడు కళ్ళ ఎదుట లేకుండా పోయాక ప్రవర్ధనుడిలో సంతాన వాంఛ తల ఎత్తింది. ఆయన తన నగరానికి సమీపంలోనే ఉన్న ఒక కాపు కుమార్తెను
చంపకవతి అనే దాన్ని పెళ్లాడాడు. ఏడాది గడిచింది. సువర్ణుడు ప్రగల్భుడి సేవతో పూర్తిగా తృప్తిపడ్డాడు. ప్రగల్భుడు అతని వద్దకు వచ్చి, నేను ఏడాది పాటు మీ కింద పనిచేశాను. నా పని మీకు నచ్చినట్టయితే నా కోరిక చెల్లించండి అన్నాడు. ఏం కోరతావు అని సువర్ణుడు అడిగాడు. మీరు వెంటనే మీ సేనలను తీసుకొని ప్రవర్ధన మహారాజుపైకి యుద్ధానికి బయలుదేరండి. మనకు జయం తప్పదు అన్నాడు ప్రగల్భుడు. సువర్ణుడు నిర్ఘాంతపోయి, ఇదేం కోరిక? ఆయన నాకు చక్రవర్తి, నేనాయన కింద సామంతును అన్నాడు. నేనైనా పరాయివాణ్ణి కాదు. ఆ చక్రవర్తికి నేనే వారసుణ్ణి. ఈ యుద్ధంలో ఆయన ఓడిపోతే నేనే చక్రవర్తిని. ఆయన గెలిస్తే నాకే నష్టం. ఆడి తప్పవద్దు అన్నాడు ప్రగల్భుడు. సువర్ణుడు తన మాట నిలబెట్టుకోవటానికి సైన్యాన్ని ఆయత్తం చేసి ప్రవర్ధనుడిపైకి యుద్ధానికి వెళ్ళాడు. ప్రవర్ధనునికి సైన్యాలను సమకూర్చుకునే వ్యవధి లేదు. అయినా ఆయన యుద్ధం చేసి వీరమరణం పాలు కావటానికి నిశ్చయించాడు గాని తన మనుమడికి సింహాసనం అప్పగించి అడవుల పాలు కాదలచలేదు. అప్పటికి చంపకవతికి నెల తప్పింది. ఆమెను మహారాజు తండ్రి ఇంటికి పంపుతూ, ఈ యుద్ధం నుంచి నేను ప్రాణాలతో బయటపడకపోవచ్చు. నీకు గర్భం నిలిచిన మాట నిజమైన పక్షంలో నీకు కొడుకు పుట్టవచ్చు. ఏనాటికైనా వాడే నా సింహాసనానికి వారసుడు గనక నా చిహ్నంగా వాడి మెడలో ఈ గొలుసు తగిలించు అంటూ తన మెడలో ఉండే గొలుసు ఆమెకిచ్చాడు. చంపకవతి పుట్టింటికి వెళ్ళిపోయింది. యుద్ధంలో ప్రవర్ధనుడు మరణించాడు. ప్రగల్భుడు రాజ్యాభిషేకం చేసుకొని రాజభవనంలో మునుపు ఉండిన వారినందరినీ వెళ్ళగొట్టి తన నౌకర్లనే ఏర్పాటు చేసుకున్నాడు. అతను చేసిన రాజ్యపాలన చాలా క్రూరంగా ఉండటం చేత ప్రజలకు అతనంటే త్వరలోనే రోత పుట్టింది. చంపకవతి కాలక్రమాన ఒక మగబిడ్డను కన్నది. ఆ బిడ్డ ప్రగల్భుడికి దగ్గరలో ఉండటం మంచిది కాదని చంపకవతి తండ్రి అయిన కాపు ఆ పసిగుడును తీసుకొని దూరదేశానికి వెళ్ళి అక్కడ ఒకరి ఇంట పెంచడానికి ఏర్పాటు చేసి తగినంత డబ్బు కూడా ఇచ్చాడు. ప్రగల్భుడికి నిజానికి తన తాత మళ్ళీ పెళ్లి చేసుకున్నాడని గాని, ఆయన భార్య తన రాజ్యంలోనే ఉన్నదని గాని, తాను దుర్మార్గంగా ఆక్రమించిన సింహాసనానికి వారసుడొకడు పుట్టి పెరుగుతున్నాడని గాని కొంచెం కూడా తెలియదు. 16 సంవత్సరాలు గడిచాయి. చంపకవతికి పుట్టిన కొడుకు ప్రద్యోతుడనే పేరుతో పెరిగి పెద్దవాడై కాపు ఇంటికి తిరిగి వచ్చాడు. ప్రగల్భుడు సహజంగానే ప్రజాపీడకుడని, అతనంటే ప్రజలకు చాలా రోతగా ఉంటున్నదని, అతని పీడ ఎప్పుడు విరగడ అవుతుందా అని ప్రజలు ఎదురు చూస్తున్నారని ప్రద్యోతుడికి రూఢిగా తెలిసింది. అలాంటి వాణ్ణి ఉపాయంతో తొలగించవచ్చుననుకున్నాడు ప్రద్యోతుడు. కొంతకాలంగా ప్రగల్భుడు రోజుకొక ఇంటికి తన దూతలను పంపి ఆ ఇంటి మనిషినెవరినైనా రాత్రి తన ఇంటికి పిలిపిస్తున్నాడు. ఆ వచ్చిన వాణ్ణి తెల్లవారిన దాకా కథలు చెప్పమంటాడు. ఆ కథలు తనకు నచ్చకపోతే తెల్లవారగానే తల తీయిస్తాడు. ఈ విధంగా చాలామంది తమ తలలను పోగొట్టుకున్నారు. ప్రద్యోతుడు వచ్చిన కొద్ది రోజులకే కాపు ఇంటికి రాజదూతలు వచ్చి, ఈ రాత్రికి మీ ఇంటి వారెవరైనా వచ్చి కథలు చెప్పాలని రాజుగారి ఆజ్ఞ అని చెప్పారు. కాపు కుంగిపోయి, ఇవాళతో నా ఆయువు మోడింది. ఆ దుర్మార్గుడైన రాజుకు నచ్చే కథలు నేనెక్కడ చెప్పగలను అన్నాడు. నీకేం భయం లేదు తాత, ఆ రాజుకు కావలసిన కథలు చెప్పటానికి నేనున్నాను కదా అన్నాడు ప్రద్యోతుడు. నువ్వు రాజు దగ్గరికి వెళతావా? వద్దు అని చంపకవతి బావురుమని ఏడ్చింది. ముసలివాణ్ణి, ఇవాళ కాకపోతే రేపైనా నేను రాలిపోయేవాణ్ణే, నన్నే పోనీ బాబూ అన్నాడు కాపు. నేనంత సులభంగా చస్తాననుకున్నారా? మీకేమీ భయం వద్దు అని ప్రద్యోతుడు చీకటి పడగానే రాజభవనానికి వెళ్ళాడు. అతను వెళ్లేసరికి రాజభవనంలోని వాళ్లంతా భోజనాలు చేస్తున్నారు. ప్రద్యోతుడు వెళ్ళి ఆ పంక్తిలో కూర్చున్నాడు. వడ్డన చేసేవాడు ఆశ్చర్యపడి, ఎవరు నువ్వు అని అడిగాడు. ఈ రాత్రికి రాజుగారి అతిథిని. అలా చూస్తావేం? నేను ఈ రాత్రి రాజుగారికి కథలు చెబుతున్నాను, వడ్డించు అన్నాడు ప్రద్యోతుడు. పంక్తిలో వాళ్లంతా ఆశ్చర్యంతో ఒకరి ముఖాలొకరు చూసుకున్నారు. రాజుగారికి కథలు చెప్పే వాళ్ళెవరూ విందులు కుడవటానికి వచ్చిన బంధువులల్లే రారు. ప్రాణాలు అరచేత పట్టుకొని వచ్చి తెల్లారేసరికల్లా వాటిని పోగొట్టుకుంటున్నారు. వడ్డనవాడు మారు మాట్లాడక ప్రద్యోతుడికి వడ్డన చేశాడు. ప్రద్యోతుడు సుష్టుగా భోజనం చేసి, ఇప్పుడు నన్నెవరన్నా రాజుగారి దగ్గరికి తీసుకుపోండి అన్నాడు. నౌకర్లు ప్రద్యోతుణ్ణి రాజుగారి పడక గదికి తీసుకుపోయారు. ఆ సమయంలో ప్రగల్భుడు తన శయ్య మీద గోడకేసి తిరిగి పడుకొని ఉన్నాడు. ఈ రాత్రి తమకు కథలు చెప్పటానికి వచ్చాను అన్నాడు ప్రద్యోతుడు. చెప్పు అన్నాడు ప్రగల్భుడు వచ్చిన వాణ్ణి చూడకుండానే. ప్రద్యోతుడు తాను విన్న కథలన్నీ వరుసగా చెప్పుకుపోయాడు. తెల్లవారింది. ప్రగల్భుడు మంచం మీద పొర్లి ప్రద్యోతుణ్ణి చూసి, నువ్వు కథలు బాగానే చెబుతున్నావు అన్నాడు. నువ్వు వాటిని వింటే కదా తెల్లవార్లు హాయిగా నిద్రపోయావు అన్నాడు ప్రద్యోతుడు. ప్రగల్భుడు ఆ మాట ధోరణికి ఉలిక్కిపడి, అట్టే పేలకు,
నేను ఏనాడూ నిద్రపోయి ఎరగను. నాకసలు కన్ను మూత పడితే కదా అన్నాడు. అదే నిజమైతే నువ్వేదో పాము కడిపిన పుట్టి ఉంటావు అన్నాడు ప్రద్యోతుడు. ప్రగల్భుడు ఆగ్రహావేశంతో కత్తి దూయబోయాడు. తొందరపడకు, కత్తి ఒకటి నా దగ్గర ఉన్నది. నువ్వెలా పుట్టావో మీ అమ్మనడిగిరా అన్నాడు ప్రద్యోతుడు. ప్రగల్భుడు చివాలున లేచి వెళ్ళిపోయి కొంచెం సేపటికి తిరిగి వచ్చి, నువ్వన్నది నిజం, నా తండ్రి మామూలు మనిషి కాడట అన్నాడు. సరే, నీకు నిద్రపట్టే మార్గం నేను చెబుతాను విను. ఇక్కడికి కొంత దూరంలో గంధర్వుడి మడుగు ఒకటున్నది. దానిలో స్నానం చేసి ఈతలు కొట్టిరా. ఆ తర్వాత నువ్వు హాయిగా నిద్రపోగలుగుతావు అన్నాడు ప్రద్యోతుడు. ఆ పూటే ప్రగల్భుడు గంధర్వుడి మడుగులో స్నానం చెయ్యటానికి సపరివారంగా వెళ్ళాడు. అతడు నీటిలో మునగటం అందరూ చూశారు. ఆ తర్వాత అతని జాడలేదు. చీకటి పడిన దాకా మడుగు ఒడ్డున పడిగాపులు కాసి పరివారం తిరిగి వచ్చేసింది. రాజుగారు మాయమైనట్టు ఊరంతా పొక్కింది. చాలామంది పండగ చేసుకున్నారు. 5-6 రోజులు గడిచాక మంత్రులు ప్రగల్భుడికి ఉత్తర క్రియలు జరిపేశారు. సింహాసనానికి వారసుణ్ణి నిర్ణయించటానికి 13వ నాడు సభ జరిగింది. ప్రద్యోతుడు ఆ సభకు వెళ్ళి, నేను ప్రవర్ధన మహారాజు కొడుకును, ఇదిగో నా మెడలో మా తండ్రి గారి హారం అని చెప్పి హారం చూపించాడు. అందరూ ఆ హారాన్ని గుర్తించారు. ప్రద్యోతుడికి రాజ్యాభిషేకం వైభవంగా జరిగింది. కాపు సకుటుంబంగా వచ్చి రాజభవనం చేరాడు. అంతా సుఖంగా ఉన్నారు.